ప్రతి క్రైస్తవుడి చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. మంగళాయన మంగళ షాప్కి వెళ్ళేటప్పుడు కత్తి లేకుండా మంగళ షాప్కి వెళ్ళడు. క్రికెట్ ఆడే ఆయన బ్యాట్ తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళడు. సైనికుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టేటప్పుడు ఆయుధాలు తీసుకోకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టడు. స్కూల్కి వెళ్ళే విద్యార్థి టెక్స్ట్ బుక్లు తీసుకోకుండా నోట్ బుక్స్లు తీసుకోకుండా స్కూల్కి వెళ్ళడు. క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని రావాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. నేను అతిశయానికి చెప్పటం కాదు, నా చేతిలో బైబిల్ లేకుండా 99.99% చేతిలో బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ కారు దిగి ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చి అయ్యగారు మీ బైబిల్ మాకు ఇయ్యండి అయ్యగారు, నేను మోస్తాను అయ్యగారు, మీ బైబిల్ మాకు ఇయ్యండి అయ్యా అంటారు. నేనేమంటాను తెలుసా? ఈరోజు ప్రపంచమంతా మమ్మల్ని తిప్పుతుంది ఈ బైబిల్. ప్రజల మధ్యలో మాకు గుర్తింపునిచ్చింది మాకు ఈ బైబిల్. ఇంకొక మాటలో చెప్పాలంటే మాకు మొద్దన్నం పెడతా ఉంది ఈ దేవుని వాక్యం. జెర్మియా అనేవాడు ఎవడో అనామకుడు, ఊరు పేరు లేనివాడు. ఈ అనామకుడు ప్రపంచమంతా తెలిసేటట్లుగా చేసింది దేవుని వాక్యం. ఎందుకో తెలుసా? బైబిల్ నేను మోస్తే బ్రతుకు కాలం అంతా ఆ బైబిల్ నన్ను మోస్తుంది. ఆ బైబిల్ నన్ను మోస్తుంది. తమ్ముళ్ళో చెల్లెలో, మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడకండి. ఇది రాజగ్రంథం, ఇది రాజగ్రంథం. గ్రంథాలన్నిటికీ శిరస్సు, గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం దేవుడు నీ చేతికి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఎందుకు సమాజానికి భయపడాలి మనం? ఆడెవడో క్రైస్తవుడు అనుకుంటున్నాడని, వీడెవడో చిన్న చూపు చూస్తున్నాడని, ఎవడి కోసం బైబిల్ని కూరగాయల బ్యాగులో పెట్టి కూరగాయలకు వెళ్తున్నట్లుగా ఆ బ్యాగ్ మడతట్టేసి సంకలో పెట్టుకొని, ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రావటానికి ఎన్నడూ ఎప్పుడు నువ్వు సిగ్గుపడకుందువుగాక.